వచ్చిన అరుణానందగిరి. ఇక ఈరోజు పొద్దున్నే కోతులు చాలా వచ్చినాయి. చూడండి ఎన్ని కోతులు వచ్చినాయి. రమ్మన్ ఇక కోతులు చూస్తుంది. బాగా వచ్చినాయి కోతులు. అక్కడ చిన్న కోతులు భలే వచ్చినాయి. అన్ని చిన్న చిన్నవి వచ్చినాయి. ఇక జారకు కోతి చూపిస్తామంటే బయటకు అస్సలు వస్తలేదు. దాన్ని చూసి జడుచుకుంటుంది. ఇంట్లోకే దొరుకుతలేదు భయపడి. ఇది జారా చూడండి కోతులను ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది. మరి వచ్చినాయి కదా, నేను ఇంట్లో కోత అనుకుంటలేదు, సైలెంట్గా చూస్తాను. చూడలే. చూసినావా ఎట్లా వచ్చింది? చూసినా అమ్మో మనం ఇంట్లో పోవాలి. అయ్యో ఇప్పుడు కోతిని చూసి భయపడ్డది కదా, మళ్ళీ వచ్చింది. అండ్ ఇప్పుడు కోతిని చూసి సైలెంట్గా ఇంట్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ చూడాలి అని మళ్ళీ వస్తుంది. అయితే బాగా తెలియకలేదే మన జార. కోతులు ఇట్లా పైన వెళ్ళి కనబడతాయి కావచ్చు అని అట్లా తొంగి చూస్తుంది. ఇప్పటిదాకా చాలా కోతులు వచ్చినాయి, చిన్నవి పెద్దవి. అయితే ఇక్కడ కూర్చుంటే మరి మళ్ళీ కోతులు వస్తాయేమో అని ఇంట్లోకి రా అని నేను డోర్ దగ్గరికి వేసిన. అంతే, డోర్ వేస్తే కథమే ఇక అంతే కదా. డోర్ వేయద్దా? ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ పూరి వేస్తున్నా. అందుకోసమని ఫస్ట్ కర్రీ వేస్తున్నా. అందుకే జారని ఇంట్లోకి రమ్మంటే వస్తలేదు. ఇక అటు చూసుకుంటూ తయారు చేస్తున్నా. మొత్తానికి కర్రీ మన స్టవ్ మీద ఉడుకుతుందంటే పూరి చేసుకోవచ్చు. ఇక పూరి కూడా రెడీ అవుతుంది, చూద్దాం రండి. అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. ఈ సీజన్లో పచ్చి బఠానీలు చాలా వస్తాయి. ఇక పచ్చి బఠానీ ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తా.